దేవుడు స్వస్థపరచగలడు, ఆయన బాగు చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దట్స్ వాట్ వీ బిలీవ్. దేవుని లేఖనాల ద్వారా మనం నమ్మేది ఒకటే. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే అడిగాడు, ప్రభువా నీ పేరేంటి అంటే, నిర్గమకాండం 3:14 మనందరికీ తెలుసు కదా, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను నేనే అని ప్రభువు చెప్పాడు. ఆ నేనే అనే మాటలో ఎంత గొప్ప అధికారం దాగి ఉంది అంటే ఆయన తప్ప మరొకరు లేరని అర్థం. నాకు చాలామంది డాక్టర్లు పరిచయం ఉన్నారు. మన క్రైస్ట్ టిప్ సెంటర్లో కూడా క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రారంభించాం. సుమారుగా కొన్ని వందల మంది డాక్టర్స్ దానిలో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఆయా సందర్భాల్లో నేను వారితో మాట్లాడుతున్నప్పుడు వారు తెలియజేసే అంశం ఏంటంటే, వెస్లీ గారు మేము ఒక మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వగలం, కానీ స్వస్థపరిచేది మాత్రం దేవుడే, దేవుని చేతిలోనే ఉంది. డాక్టర్లు చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, అనేక మంది జీవితాల్లో వారు మేలుకరంగా ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే పరిపూర్ణ స్వస్థత దేవుని దగ్గర మాత్రమే లభ్యము. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఎంతోమంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశారు, వారికి స్వస్థతనిచ్చారు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఒక స్వస్థతను జరిగించినప్పుడు దేవుడు నీ నుండి ఆశించేది ఒకటే, కృతజ్ఞతతో కూడిన మనస్సు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేయబడిన తర్వాత అందులో ఒకడే తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది తమ తమ మార్గాల్లోకి వెళ్ళిపోయారు. ఆ 9 మంది ఎక్కడ అని ప్రభు అడిగాడు. అయితే తిరిగి వచ్చిన ఆ వ్యక్తి ప్రభువుని మహింపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, స్వస్థత లేనప్పుడు, అనారోగ్యం కబళించినప్పుడు, కొన్ని రోగాలు మన మీద పడినప్పుడు మనం చేయాల్సిన పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దేవుడు తన శక్తి ద్వారా, తన చిత్తం ద్వారా మనకు స్వస్థత అనుగ్రహించినప్పుడు మరలా దేవునికి కృతజ్ఞత తెలియజేయాల్సిన వారమై ఉన్నాం.